హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికొచ్చానా అనుకుంటున్నారా? అదేనండి, సోమారామం అండి. పంచారామాల్లో ఒకటైన సోమారామం టెంపుల్, శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఈ టెంపుల్ ఎక్కడుందో మీకు అందరికీ తెలుసు కదండి. మనకి వెస్ట్ గోదావరి భీమవరంలో గునుపొడి ఏరియాలో అయితే ఉందండి. మనకి మహాశివరాత్రి అయిన తర్వాత సోమవారికి ఇలా తెప్పోత్సవం అనేది నిర్వహిస్తారండి హంసవాహనం మీద. ఈ తెప్పోత్సవానికి భీమవరం వారే కాదండి, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి, పల్లెల నుంచి ఎంతోమంది చూడటానికి అయితే వస్తారండి. చాలా బాగుంటుందండి. మా చైల్డ్హుడ్ డేస్లో భీమవరం పక్కన విలేజ్లో అయితే ఉండేవాళ్ళమండి. అందరూ ఇలా సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గర తెప్పోత్సవానికి వెళ్తున్నామంటే, ఏంటా తెప్పోత్సవం అంత బాగా జరుగుతుందా అని మేము చిన్నప్పుడు అనుకునేవాళ్ళమండి. ఎందుకంటే అప్పట్లో మాకు భీమవరం రావాలంటే అయిపోయి భీమవరం ఆ సిటీ వెళ్ళాలా అన్నంత ఇదిగా ఉండేవాళ్ళం. అప్పట్లోనే మా విలేజ్లో చాలామంది వచ్చేవారండి ఇవన్నీ చూడటానికి. ఇప్పుడు ఎలాగ భీమవరం అయితే వచ్చేసాం కదండి. ఇప్పుడైతే మేము భీమవరంలోనే ఉంటున్నాం కాబట్టి ఈ సోమవారం తెప్పోత్సవాన్ని చూసే అదృష్టం అయితే మాకైతే కలిగిందండి. చాలా బాగుంటుందండి. ఇంకా ఈ తెప్పోత్సవం రోజునే మనకి ఇంకా ఏంటంటే, ఇంకా అమ్మవారి పాటలు, స్వామివారి పాటలు చాలామంది పర్ఫార్మెన్స్ చేస్తారండి. వాటితో పాటు ఇంకా చిన్నపిల్లలు కూడా భరతనాట్యం వంటివి చేస్తారండి. చాలా బాగుంటుందండి. అదిగో చూడండి, చిన్న చిన్న పిల్లలండి, చాలా బాగా చేశారండి. నేను సాంగ్ అయితే పెట్టుండేదాన్ని, కాకపోతే ఏంటంటే మనకి యూట్యూబ్ రూల్స్ ప్రకారం కాపీరైట్స్ అనేది వేస్తాడు కాబట్టి నేనైతే సాంగ్ అయితే పెట్టలేదండి. నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అదిగోండి, చిన్న చిన్న పిల్లలండి, చాలా క్యూట్గా ఉన్నారు. చాలా చక్కగా పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారండి వాళ్ళందరూ కూడాని.
మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వచ్చే సంవత్సరం అయినా సరే ఈ వీడియో చూసే అందరూ కూడా ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించాలని, అలాగే ఆ తెప్పోత్సవాన్ని కూడా చూడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.